ఖజానానికి వెళ్ళాలి. ఆ ట్యాక్స్ వసూలు చేసే ట్యాక్స్ వెళ్ళిందనుకోండి, ఇలా పోలవరం కోసం లేకపోతే రాజధాని నిర్మాణం కోసం వెళ్ళి కేంద్రం దగ్గర దేబరించాల్సిన అవసరం లేదు. మీ దగ్గర నుంచి అంటే మీ రౌడీ షీటర్లోని పేరు పడ్డ నాయకుల దగ్గర నుంచి వసూలు చేసే సొమ్ముతోటే ఇది కట్టేయచ్చు. మంచి ఫార్ములాతో ఆయన ముందుకు వస్తున్నారు. సో మీకు చెమటలు పట్టే వ్యవహారం ఇది. ఏం అంత తేలిగ్గా మీరు సునాయాసంగా నవ్వుతూ బయటపడిపోగలం అని అనుకోవటానికి లేదు. వాళ్ళకి బలం ఉంది అండ్ మంచి ప్రయత్నం జరుగుతుంది అక్కడ. ఆ మంచి అనేసరికి సపోర్ట్ కూడా అదే స్థాయిలో వస్తుంది జనం నుంచి. మీరు ఎలా ఎదుర్కోగలరు? ఎదుర్కోవడం మాట నుంచి అసలు ముందర మీ పార్టీ ఇంకో 2-3 నెలల తర్వాతైనా ఉంటుందా లేదా అనే అనుమానం మీ కార్యకర్తలకు వస్తుంది. వాసుదేవన్ గారు నిజంగానే చెమటలు పడుతున్నాయి. ఏంటి చేయాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈ పవన్ కళ్యాణ్ గారు ఏది చెప్పిన మాట మీద నిలబడతారండి. ఆయన తెలుసు, ఎన్నో మాటలు ఇచ్చారు, ఎన్నో మాటల మీద నిలబడ్డారు అన్నది రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఖచ్చితంగా రికవరీ చేస్తే మంచిదే ఈ కొత్త పాలసీ తీసుకొచ్చి. ఎందుకంటే ఈ రోజున వీళ్ళు అధికారంలో ఉన్నారు. ఈ 5 సంవత్సరాల్లో వీళ్ళంతా నీతి నిజాయితీగా పరిపాలిస్తారు. వీళ్ళు మినిస్టర్లు ఎక్కడ కూడా అవినీతి జరగకుండా ఎంత ట్రాన్స్పరెంట్గా వెళ్తారనేది మంచిదే కదా. ఆ కొత్త చట్టాన్ని తీసుకొస్తే ఎవరైతే అవినీతి చేశారో వాళ్ళ దగ్గర నుంచి ఆ మనీ రికవరీ చేయించడం అంతా మంచిదే కదా. మనమే 1000 కోట్లు 1,00,000 కోట్లు ఆర్బీఐ దగ్గర లేదా కేంద్రం దగ్గరికి వెళ్ళి మాకు అప్పులు ఇవ్వండి అని చెప్పి వచ్చినటువంటి 20 రోజులకే 17,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చుకున్నటువంటి దుస్థితికి ఏర్పడదు కదా చంద్రబాబు నాయుడు గారు. అసలు సంపదను ఏ విధంగా క్రియేట్ చేయాలని తెలిసిన వ్యక్తి వచ్చిన 20 రోజుల్లోనే 17,000 కోట్ల రూపాయలు అప్పు చేశారంటే మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆయన అన్నారు అసలు మేము ఒక్క రూపాయి బిల్ల కూడా అప్పు చేయమని. రోజున 17,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చారు. అలాగే ఈ ఇసుక పాలసీ గురించి మాట్లాడారు వాసుదేవ్ గారు. ఇసుక వాస్తవమే, జగన్మోహన్ రెడ్డి గ్రామంలో ఇబ్బంది పడింది వాస్తవమే, భవన నిర్మాణ కార్మికులందరూ కూడా. కాకపోతే అది 2020 నుంచి 2021 వరకు 2 సంవత్సరాలు మాత్రమే ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే రివర్స్ టెండరింగ్, ఎప్పుడైతే రివర్స్ టెండరింగ్ తీసుకొచ్చామో దాన్ని కొంచెం ముందు తీసుకెళ్లే విధానంలో అయితే ఇబ్బంది పడడం వాస్తవం. కానీ తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఉచిత ఇసుక ఇవ్వడం జరిగింది. జగనన్న కాలనీ ఏవైతే 32 లక్షల ఇల్లులు మేము కేటాయించామో దానికి ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు ఓన్లీ ఆ ఊరికి తీసుకొచ్చి ఇసుక ర్యాంప్ ఏర్పాటు చేసి స్థానికంగా ఉన్నటువంటి ఊర్లో పంచాయతీలో నిల్వ చేసి అక్కడి నుంచి ఆ ఇల్లు కట్టుకునే స్థాయికి తీసుకెళ్ళినప్పుడు ఆ ట్రాక్టర్కి ఒక 500 ఎంత ఇస్తే సరిపోయేది. దాన్ని మాత్రం మేము ఫ్రీగానే ఇచ్చాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఫ్రీగా ఇస్తారా, లేదంటే పింక్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి కూడా ఫ్రీగా ఇస్తారా, లేదంటే ఇందులో విశ్లేషకులు చెప్పినట్టుగా ఈ పారిశ్రామికవేత్తలకు కానీ బిల్డర్స్ కానీ లేదా మిగతా వాళ్ళకి ఎవరికైనా ఫ్రీగా ఇస్తారనేది మనం చూద్దాం. ఇసుక ఫ్రీ అన్నారు, ఇసుక మన ఇంటికి వచ్చేసరికి ఎంత క్వాంటిటీ వస్తుంది, ఎంత అమౌంట్ పడుతుంది అనేది మనం చూద్దాం. ఎందుకంటే మీరు ప్రకటించారు, అది మన ఇంటికి వచ్చేసరికి అర్థమవుతుందండి. ఇంకో 4 పోతే కానీ అసలు విషయం మర్చిపోతున్నారు మీరు. నేను అడిగింది ఇప్పుడు ఆ ట్యాక్స్ వేస్తే మీ దగ్గర నుంచి వసూలే మొత్తం ఎంతో తెలుసా? సార్ వాసుదేవన్ గారు ట్యాక్స్లు ఏమని చెప్తా ఉన్నా. ఇప్పుడు అన్న రౌడీ షీటర్లు అన్నారు, బాలంపూడి చంద్రశేఖర్ గారిని కూడా రౌడీ షీటర్ అన్నారు. ఆ రకంగా మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు కూడా రౌడీ షీటరే. స్కిల్ డెవలప్మెంట్ కేసులో దొరికి జైలుకి వెళ్ళిన వ్యక్తి. అది తప్పండి. అంటే మనం నోటికి వచ్చినట్టు ఒక పదాన్ని ఆపాదించేద్దాం, ఒకరికి అంటించేద్దాం అంటే మనము మాట్లాడు. ఈ రోజున దెందులూరు ఎమ్మెల్యే లేడా, ఆయన పేరు సింతమనేని ప్రభాకర్, ఆయన రౌడీ షీటర్ కదా, 32 కేసులోనే. సత్యనారాయణ గారు క్విక్లీ కంక్లూడ్ అండి. సత్యనారాయణ గారు మాట్లాడతారు, మీరు లేవనైతే అంశాల మీద ఆయన జవాబు చెప్తారు. సత్యనారాయణ గారు. చంద్రబాబు నాయుడు గారిని మనం నోటుకు వచ్చినట్టు మాట్లాడడానికి ఈ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ నాయకుల్లో ఎవరికి కూడా అర్హత లేదు సార్. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారే ఆయన అవినీతి చేశాడని చెప్పేసి కొన్ని కేసులు వేసి మళ్ళీ కేసులు వెనక్కి తీసుకున్నటువంటి సందర్భం. ఒకసారి ఆగుతాం. వైఎస్ఆర్సీపీకి లోగోగా పెట్టుకున్నటువంటి నేతలు రాజశేఖర రెడ్డి గారిని ఏ విధంగా అమ్ముకుని సొమ్ము చేసుకున్నారో వాళ్ళకి తెలుసు ఖచ్చితంగా. ఈ రోజు ఇందాక మీరు అన్నారు 4 నెలల్లో ఈ పార్టీ ఎలా ఉంటుంది అని చెప్పేసి. డి శివకుమార్ గారిని అన్నయ్య కలిశాడు వెళ్ళి, అంటే జగన్మోహన్ రెడ్డి గారు కలిశారు. అది వైఎస్ఆర్ లోగోలో ఉన్నటువంటి. మరో వైఎస్ఆర్ లోగో వ్యవహారం చేస్తున్నటువంటి సర్పుల్ గారు కూడా వెళ్ళి కలిశారు డి శివకుమార్ గారిని. అక్కడ ఏం జరుగుతుంది అనేది రేపు ఖచ్చితంగా మీరు అన్నట్టు 4 నెలల్లో తేలిపోతుంది. దాని గురించి పెద్దగా రాజకీయాలు చేయవలసిన పని లేదు. నేనైతే వైఎస్ఆర్సీపీ ఆవిర్భావంలోనే
ఖచ్చితంగా ఈ పేనకి రెక్కలు విరిగిపోతాయి, దీనికి బేరుగిసి కొట్టేతాయి, సోనియా గాంధీ గారు బాగు చేయవలసిన పరిస్థితి వస్తుందని చెప్పేసి నేను ఈనాడు పేపర్లో స్టేట్మెంట్ ఇచ్చాను. ఖచ్చితంగా రేపు పొద్దున అదే జరగవచ్చు ఖచ్చితంగా. ఇంకా ఇసుక గురించి మీరు టచ్ చేశారు సార్. ఇసుక గురించి టచ్ చేసినప్పుడు ఖచ్చితంగా లోగడ డ్వాక్రా మహిళలతో, డ్వాక్రా సంఘాలతో ఇసుకను ఉచితంగా పంపిణీ సత్యనారాయణ గారు మీరే మాట్లాడండి. తవ్వుకునే వాళ్ళకి మాత్రమే ఉచితం, కావాల్సిన వాళ్ళకి కాదు. ఈ ట్యాగ్ లైన్ తోటి సోషల్ మీడియాలో ట్రోలింగ్ వదిలేదు, నిజమేనా? ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాల్లో కూడా అదే చేశారు సార్. మనకి ఆంధ్రప్రదేశ్ లో గుట్టల కంటే కూడా తెలంగాణలో మీరు చూడండి, మహిదీపట్నం నుంచి నార్సింగ్ వెళ్ళే వరకు కూడా పెద్ద పెద్ద రోడ్డు పక్కనే కొండలు కనబడ్డాయి మనకి. ఆ కొండలన్నీ కూడా కోనసీమ నుంచి వెళ్ళినటువంటి కొండలు. మనం ఖచ్చితంగా చెప్పొచ్చు ఖచ్చితంగా, ఎందుకంటే ఇసుక ఆ విధంగా దోసేసినటువంటి వైఎస్ జగన్ యొక్క గ్యాంగ్ అంతా కూడా మనందరికీ కూడా తెలుసు. ఖచ్చితంగా ఈరోజు ఖచ్చితంగా ఆ పాలసీలో పేద ప్రజలకు న్యాయం జరగాలి, పేద ప్రజలకు ఉచితంగా జరగాలి. ఏ వ్యక్తి ఇసుక కొనుక్కుని ఒక ఇల్లు కట్టుకోగలడో ఆ విధమైన రేటు ఆ వ్యక్తి భరించాలి. ఈ విధమైనటువంటి పాలసీలు వస్తాయని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా ఇదే కాదు, ఇందాక మేడం గారు అన్నట్టు దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి గురించి ఏదో చెప్తుంటే ఈయన దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారిని కూడా రౌండ్ తీసేటర్ అన్నారు. అసలు దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి అభివృద్ధి గురించి మనం మాట్లాడితే ఎక్కడ కూడా దొరకదు. అంటే ఒక తలుపు దొరకదు, తలుపులన్నీ మూసేసుకుని ఆయన అన్ని చక్క పెట్టేసుకుని వెళ్ళిపోయిన తర్వాత పాపం రాజేంద్ర మనోహర్ గారు అక్కడ ఏదో దొరుకుతుందని చెప్పేసి అడావుడు వెళ్ళారు. ఆయన అడావుడికి వెళ్తే అక్కడ ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితిలో అక్కడ బియ్యం రీసైక్లింగ్ జరుగుతున్నటువంటి ఆనవాళ్ళని కూడా దొరికినప్పటికీ కూడా ఆయన రేపు పొద్దున్న ఏ విధంగా